నుంచి ఢిల్లీకి కూడా అనేక సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది. రాహుల్ గాంధీ గారిని కలవడంతో పాటు ఛోటాబాయ్ పోయి బడాబాయ్ గారిని కూడా కలవడం జరిగింది. అన్నీ జరుగుతూనే ఉన్నాయి, కానీ ఈ రాష్ట్ర అభివృద్ధిలో మాత్రం ఏమాత్రం కూడా ముందుకు పోవట్లేదు. మీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు మీరిచ్చిన హామీలు, పేద ప్రజల కోసం అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చే ముందు ఒక సంవత్సరం కాలం పాటు తిరిగి వరంగల్ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్తో పాటు అనేక డిక్లరేషన్ చేశారు. జాబ్స్ మేళా అని చెప్పారు. ప్రభుత్వం రాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇప్పుడు లోన్ తీసుకోకండి, ఇప్పుడు లోన్ కట్టకండి, మేము 9వ తారీఖు తర్వాత 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. రుణమాఫీలు పూర్తిగా చేయలేదు. అక్కడి నుంచి మొదలుకొని జాబ్స్ మేళా, ప్రియాంక గాంధీ గారు కూడా వచ్చి చెప్పారు, ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రియాంక గాంధీ గారితో చెప్పించారు. ఇవి జరగలేదు. ఏ మాత్రం అభివృద్ధి జరగకపోగా మరి ఇప్పుడు ఒక వారం 10 రోజుల నుంచి డీసీసీలకు, ఇక్కడ 2 రాష్ట్రాల డీసీసీలకు కాంగ్రెస్ పార్టీ శిబిరం ఇచ్చి ఏదో చేసి దానికి ఇవాళ వాళ్ళ అధ్యక్షులు వచ్చారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఏమి సూచనలు ఇవ్వడానికి వచ్చారు రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారికి ఏం సూచనలు ఇవ్వడానికి వచ్చారు? రాహుల్ గాంధీ గారిని నిలదీయాలనుకుంటున్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి బుల్డోజర్ రాజ్యాన్ని బీహార్లో, ఉత్తరప్రదేశ్లో రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళ్ళి యహా బుల్డోజర్ కి రాజ్ చల్ రహా హై అని చెప్తున్నాడు. అక్కడ అన్ని రాష్ట్రాల్లో उधर बोल रहा है ठीक है, मगर आपका एआईसीसी का एटीएम बना है इधर तेलंगाना राष्ट्र में, इधर भी क्या हो रहा है आप एक बार नजर करो राहुल गांधी जी. इधर हमेशा तेलंगाना राष्ट्र में बुलडोजर ही चल रहे, उधर से ज्यादा इधर तेलंगाना में चल रहे. हाइड्रा के नाम से लेकर हैदराबाद में 1.5 लाख पीपल को रोड के ऊपर गिराने के लिए चल रहे काम 2 साल से, पिछले 2 साल से. वो आपका नजर में नहीं आ रहा है क्या? रेवंत रेड्डी जी का काम जो कर रहे हैं उनका सीएम आपका नजर में नहीं आ रहा है क्या? राहुल जी, आप एक बार नजर करो. यूपी में, बिहार में आप बोल रहे हैं बुलडोजर की राज चल रहे, तेलंगाना में बहुत ज्यादा चल रहे. गरीब लोगों का पूरा मकान तोड़ फोड़ कर रहे. डेली हाइड्रा के नाम पे हैदराबाद में कर रहे. महबूब नगर में विकलांगुल, दिव्यांगुल, उनका भी घर 150 घर तोड़ दिया है. अभी रिसेंटली ఖమ్మంలో వెలుగుమట్లలో భూదాన భూములలో దాదాపు 31 ఎకరాల్లో పేదలకు పట్టాలున్నటువంటి భూములు, పేదలకు ఇండ్లు ఉన్నటువంటి దాదాపు 900 ఇళ్ళు పైన ఒక వారం రోజుల క్రితం ఒక దేశం మీద దండయాత్రకు ఎట్లయితే పోలీసులు మంది మార్బలంతో పోతారో, యుద్ధానికైతే ఎట్లయితే సిద్ధమైపోతారో, అక్కడ ఉన్నటువంటి అధికారులు, మంత్రులు అందరూ కలిసి ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 900 ఇళ్లను నేలమట్టం చేసి, ఇప్పుడు ఇరాన్ యుద్ధం ఎట్లయితే చేస్తే అక్కడ మిగిలిపోయింది ఎట్లయితే శకలాలు ఉన్నాయో కంప్లీట్గా నేలమట్టమే ఒక గాజా లాగా ఉన్న పరిస్థితి ఖమ్మంలో వెలుగుమట్టలో జరుగుతుంది. దేనికి పాల్గొట్టారు? అది ప్రభుత్వ ల్యాండ్ కాదు, భూదాన్ ల్యాండ్ ప్రభుత్వమే. భూదాన్ ల్యాండ్ పట్టాలు ఇచ్చి ఉన్నారు, పట్టాలు తీసుకొని ఉన్నారు. హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, స్టేలు ఉన్నాయి, రోడ్లు ఇవ్వమన్నారు, నీళ్ళు ఇవ్వమన్నారు, కరెంటు ఇవ్వమన్న ఆర్డర్లు కూడా ఉన్నాయి. ఇండ్లను కూడా మొత్తం పగలగొట్టారు. ఇది ఎంతవరకు? ఇది ప్రజాపాలన? మీరు పాలించే పాలన ప్రజాపాలన అంటారా దీన్ని? అధికారంలోకి వచ్చింది మొదలుకొని మహబూబ్నగర్లో దివ్యాంగులు పగలగొట్టారు, రామగుండంలో పగలగొట్టారు, ఇప్పుడు ఖమ్మంలో పగలగొట్టారు, హైదరాబాద్ చుట్టూ పగలగొడుతున్నారు. రోజు బుల్డోజరు ఇండ్లు పగలగొట్టని ప్లేస్ లేకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం పేదల కడుపు కొడుతున్నారు. పేదలను రోడ్ల మీద వేస్తున్నారు. పేదలను ఆకలి రోడ్ల మీద ఎట్టి పరిస్థితి, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు చెట్ల కింద, పుట్టల కింద ఉండి తలదాచుకోవాల్సిన పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది. ఏ ఆప్కు నై దిఖ్ రే క్యా రాహుల్ जी? खम्मम का एक बार जाइए. आप तेलंगाना को आया ना, हैदराबाद विकाराबाद में है ना, मैं सवाल कर रहा हूं आपको, आप एक बार जाके देख लीजिए तेलंगाना में क्या चल रहा है. हाइड्रा बोल के इधर क्या चल रहा है, खम्मम में क्या चल रहा है, एक बार देख लीजिए, आपको मालूम होता आपका राज इधर कैसा चल रहा है. एटीएम है आपका, एआईसीसी का एटीएम तेलंगाना है, मैं समझ रहा हूं, आप ले लो,
फायदा उठा रहे उठाओ, बट वो भी देख लो राज्य कैसा चल रहा है। गरीबों का घर पूरा तोड़ रहे फोड़ रहे, गरीबों बहुत लोग थाउजेंड्स ऑफ पीपल रोड के ऊपर है। अभी आप खम्मम जाके देख लीजिए एक बार, आपको मालूम होता कितना गरीब लोगों बाहर बैठा है, उनको खाना नहीं है, ठिकाना नहीं है। आप एक बार जरूर जाना पड़ेगा, आप जरूर जाने के लिए हम डिमांड कर रहे हैं। यहां से రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్ల నుంచి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మొదలు లగచర్ల దగ్గర నుంచి మొదలు పెట్టాడు, అక్కడ ఫార్మాసిటీ అని మొదలు పెట్టారు। ఇక్కడ మనం గత ప్రభుత్వం కష్టపడి 29,000 ఎకరాల భూసేకరణ చేసి ఫార్మాసిటీ అద్భుతంగా కట్టాలని కేసీఆర్ గారు ఆలోచిస్తే, మన కేసీఆర్ గారికి ఎక్కడైతే పేరు వస్తుందో ఆ పేరు రాకూడదు, బీఆర్ఎస్ పార్టీకి పేరు రాకూడదు అని చెప్పి ఆలోచించి దాన్ని ఆపి ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి, ఆ ఫ్యూచర్ లేదు, ఆ సిటీ లేదు, ఉన్న సిటీలో జరుగుతున్న అభివృద్ధిని అంతా ఆపేసి లేని సిటీ కోసం అద్భుతాలు క్రియేట్ చేయాలని చూస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ భూమిని దాన్ని అంబానీలకు అదానీలకు పంచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు। ఇవన్నీ పేద ప్రజలు చూస్తున్నారు। ముఖ్యంగా పగలగొట్టడానికి భూదాన్ ల్యాండ్తో పాటు నిన్నగాక మొన్న మా హరీష్ రావు గారు శారదా పీఠానికి కేసీఆర్ గారు ఒక మంచి అద్భుతమైన రాజశ్యామల అమ్మవారి విగ్రహం ఇక్కడ ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణలో కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఒక 2 ఎకరాల భూమి ఇస్తే అక్కడ ఒక ఆశ్రమం కట్టి దాంట్లో బ్రహ్మాండంగా గుడి కడితే దాని మీద కూడా నోటీసులు ఇచ్చి దాన్ని కూడా పగలగొట్టే ప్రయత్నం చేశారు। అన్ని పగలగొట్టుడేనా? బీజేపీ మరి రామచంద్రరావు అని అన్నాడు, గడ్డపార పట్టుకొని తిరుగుతున్నారు అన్నాడు। మరి ఏం చేస్తున్నారు రామచంద్రరావు గారు? మీరు బీజేపీ అధికారంలో ఉన్నారు కదా, ఆయన గడ్డపారకు లాక్కోవడానికి మీకు దమ్ము లేదా? హైడ్రా మీ మిషనరీ ఆపడానికి మీకు చేతనైతే లేదా అన్న? మీరే కదా మీ చోటాబాయిని ఎంతసేపట్లో ఆపొచ్చు, అది ఆపరు। మీ పని మీరు చేస్తున్నారు, ఆయన పగలగొట్టే కానీ ఆయన చేస్తున్నాడు। మా హరీష్ అన్న పోయి అక్కడ చూసిన తర్వాత ఇది తప్పుడు సమాచారం ఇచ్చారు, ఇక్కడ కన్స్ట్రక్షన్ అయింది అనుకోలేదు, గుళ్ళు అయింది అనుకోలేదు అని చెప్పారు। ఇంకా ఎన్ని తప్పుల మీద తప్పులు చేస్తారు ముఖ్యమంత్రి గారు? ఇవన్నీ రాహుల్ గాంధీ గారికి కనపడవు। ఇవి కనపడేలాగా మీ మీడియా దృష్టి తీసుకొస్తే కనీసం మీరు రాహుల్ గాంధీ గారిని క్వశ్చన్ చేయండి। ఆలయాలు పగలగొట్టాలనే కార్యక్రమాలు, పేద భూముల ఇల్లు కూలగొట్టే కార్యక్రమాలు, ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారి దృష్టి తీసుకెళ్ళి నిలదీయ ఖమ్మం తీసుకువెళ్ళాలని చెప్పేసి మీ మీడియా దృష్టి రికమెండ్ చేస్తున్నాం। మీడియా వారిని కూడా వారిని ఖమ్మం తీసుకుపోవాలి, చూపించాలి। నిన్నగాక మొన్న జరిగిన సంఘటన ఇది 2 ఏళ్ల నుంచి జరుగుతున్న కార్యక్రమం అని వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు। వాళ్ళు ఎంతసేపటికి సర్పంచ్ ఎలక్షన్లు గెలిచినగానే చో అచ్చా ఠీకే అచ్చా కర్రే, ముస్లింలు మనం మున్సిపల్లో కూడా గెలవగానే మంచిగా ఉందని చెప్తున్నారు। ఇవన్నీ కూడా అధికారంలో ఉన్నప్పుడు ఓట్లు వేస్తారు, అధికారంలో ఉన్న వాళ్ళకు వస్తాయి, సహజమే। అసలు ఎలక్షన్ వచ్చినప్పుడు కానీ తెలియదు। ఇవన్నీ కూడా పేద ప్రజలు చూస్తూనే ఉన్నారు। ఉద్యోగాల పేరుతోని ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానది ఈ ప్రభుత్వం। ఎక్కడ ఒక కొత్త ఉద్యోగాలు ఇచ్చింది ఏది? మేము ఇచ్చిన ఉద్యోగాలు తప్ప ఎక్కడ ఉన్నాయి? గతంలో మేము చేసినవి తప్ప ఇది ఒక్కసారి చూడండి। ఉద్యమకారులకు ఇస్తా అన్నారు, అమరవీరులకు ఇస్తా అన్నారు, ఎక్కడికక్కడ మేము చేయని పనులన్నీ మీరు చేస్తానని 432 హామీలు మేము చేసిన వాటికంటే గొప్పగా చెప్పారు। 6 హామీలు ఎక్కడున్నాయి? ఏ ఒక్కటి చేయడం పక్క పెట్టి డైవర్షన్ రాజకీయాలు చేసుకుంటూ బీసీల మీద కూడా చివరికి మీరే కామారెడ్డి డిక్లరేషన్లో मैं राहुल जी को एक सवाल पूछना चाह रहा हूं। आप 42% डिक्लेरेशन किया है बीसी के लिए, हम रिजर्वेशन करवा रहे, ये ऐसा बात बोल दिया 42% रिजर्वेशन जरूर लाएंगे बोल के बोले। आप लाया नहीं, कुछ नहीं किया। वो ऑर्डिनेंस के रूप में, जीवो के रूप में ऐसे ही पेंडिंग रखे आप इलेक्शन में गया है। राहुल जी को मैं एक बोल रहा हूं, सर आपको राहुल जी ने आपको 100 मेंबर एमपी है पार्लियामेंट में, लोकसभा में, राज्यसभा में, आपका इंडिया कूटमी में। आपको मैं पूछ रहा हूं, 200 नियरली 230 मेंबर पार्लियामेंट मेंबर है पार्लियामेंट में और लोकसभा में और राज्यसभा में। आपको ये प्राइवेट ये बीसी के लिए एक बिल लगाने के लिए एक प्राइवेट मेंबर बिल भी हमारा पार्टी केसीआर के नेतृत्व में हम लगा दिया है बिल, उसको समर्थन करो, इसके लिए फाइट करो ना राहुल जी। आपका एमपी लोग 8 लोग यहां से है, कांग्रेस पार्टी के 8 लोग एमपी से, बीजेपी का भी एमपी से 8 लोग है। क्या कर रहे बीसी के लिए? कोई लड़ता नहीं। हम केसीआर जी के नेतृत्व में प्राइवेट मेंबर बिल लगा दिया है, आप इसको लाइए सामने, इस बिल को समर्थन कर दीजिए, इसका चर्चा कर दीजिए। इस सेशन में 9th से चालू हो रहे,
इसमें उठाइए, आप मुद्दा उठाइए। खाली SIR के ऊपर जो काम को नया था उसके ऊपर लड़ता है। BC लोग यहाँ 56% इस तेलंगाना में है, देश में 60% तक है, उसके लिए लड़ो ना, उसके लिए लड़ो ना जी। आप बोलना अलग है, काम करता अलग है, उसके लिए लड़ो जी, उसके लिए लड़ो। पहले वो जॉब्स नहीं देता है, BC के लिए नहीं लड़ता है। తెలంగాణ ముఖ్యమంత్రి గారు 4000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, తెలంగాణ ఉద్యమంలో అమరులైన వాళ్ళకు 25,000 గౌరవ పెన్షన్ ఇస్తా అన్నారు. ఎక్కడిచ్చారు ముఖ్యమంత్రి గారు మీరు? ఏ ఒక్కటి ఏలే. కాంగ్రెస్ పార్టీకి అధికారంలో రాగానే 13 వాగ్దానాలు ఇచ్చారు, 430 ఒక్కటి కూడా చేయలే. ఒక మా సోదరిమణులకు బస్సు తప్ప మిగతా అన్ని తుస్సే. ఏ ఒక్క కార్యక్రమం కూడా చేసింది లేదు. కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం లేదు, మహిళలకు ఒంటరి మహిళలకు ఇస్తా అన్నది లేదు, పెన్షన్ డబల్ చేస్తా అన్నది లేదు, ఆటో కార్మికులకు ఇస్తా అన్నది లేవు. ఏం చేశారు మీరు? కనీసం మంత్రివర్గంలో కూడా మా బీసీలకు న్యాయం లేదు. ముగ్గురు ఆనండి మంత్రులు బీసీలు ఉంటే అది కూడా ఏం పోర్ట్ఫోలియోలు ఇచ్చారు ఆ మంత్రులకు కూడా? ఆలోచించండి ముఖ్యమంత్రి గారు, మాకేం న్యాయం చేస్తున్నారు మా బీసీలకు? కార్పొరేషన్ పదవులు కూడా ఎవరికి ఇచ్చారో ఒకసారి ఆలోచించండి. ఎంత అన్యాయం జరుగుతుంది బీసీలకి ఈ రాష్ట్రంలో. కార్పొరేషన్లు ఇవ్వరు. మీ బడ్జెట్లోనే ఏటా 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టి మీ బీసీలను అద్భుతంగా డెవలప్ చేస్తారని మీరు మాట ఇచ్చారు. ఎక్కడ చేశారు ముఖ్యమంత్రి గారు? చెప్పండి. పత్రం రిలీజ్ చేయండి, మేము బీసీలకు ఇంత చేశామని. 2 ఏళ్లలో 2.5 ఏళ్లలో 50,000 కోట్లు ఖర్చు పెట్టారా? చెప్పండి. మీరు ఒక్క స్కీమ్ కంటిన్యూ చేయరు. రైతు బంధు ఎగ్గొట్టారు. ఇంకా అవన్నీ మా పెద్దలు మాట్లాడతారు అవన్నీ. కానీ ఇవాళ మాత్రం నేను ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని నేను ఖమ్మంలో జరుగుతున్నటువంటి వెలుగుమట్లలో జరుగుతున్నటువంటి 60 ఎకరాల భూమి ఉంటే 1954లో భూదానం చేస్తే అది 89-90లోకి వచ్చేసరికి ఆ 2000 లోపు దాన్ని 30 ఎకరాలు పట్టా ల్యాండ్గా మారిపోయింది. మిగతా 30 ఎకరాలు పేదలకు పట్టాలు ఇస్తే ఆ పేదలను కూడా పొట్టన పెట్టుకొని వాళ్ళని నిరాశ్రయం చేసి పైగా నిన్న వాళ్ళు ఇచ్చిన అంబేద్కర్ అక్కడ ఉన్నటువంటి TTDC షెల్టర్లలో పునరావాస కేంద్రాలలో ఉంటే వాళ్ళ భోజనాలు కూడా పెట్టకపోతే మా పార్టీ మిగతా వాళ్ళు ఎక్కడోళ్ళక్కడ భోజనాలు పెడుతుంటే వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించడానికి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పోలీసులతో కొట్టిస్తున్నారు. పోలీస్ సోదరులు కూడా ఆలోచించాలి. డీజీపీ గారు శివధర్ రెడ్డి గారిని నేను అడుగుతున్నాను, పేదలకు ఇల్లు కూలగొట్టడమే కాకుండా వాళ్ళు ఉన్న నిరాశ్రయాలు అక్కడ ఉన్నటువంటి పునరావాస కేంద్రాల నుంచి కూడా కొట్టి పంపించాలి అనుకుంటే ఎంతవరకు న్యాయం మీరు చెప్పండి. ఇది ఎంతవరకు న్యాయమో ఆలోచించండి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, మళ్ళీ మారుతూనే ఉంటాయి ప్రభుత్వాలు. అధికారులు మీరు అక్కడే ఉంటారు. కనీసం పోలీసులన్నా ఆలోచించండి. మీ దాంట్లో పోలీసులు పేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళని చూస్తే ఏమనిపిస్తలేదండి? మీ ఫ్యామిలీలు లేరా? వాళ్ళు పేదవాళ్ళు కాదా? ఒకసారి ఆలోచించండి గట్టిగా. ఖమ్మంలో నిన్న సంఘటన ఎక్కడ పడితే అక్కడ కొడితే కాలువలలో పడ్డారు, ఉరికించి కొడుతున్నారు. అంటే ఇక్కడి నుంచి ఖాళీ చేయండి, ఇది ఉంటే రోజుకో సంఘటన జరుగుతుంది, వివిధ పార్టీల వాళ్ళు వస్తున్నారు, ఇది దేశమందరూ తెలిసిపోతుంది, మేము చేసిన తప్పు బయటపడుతుంది అని చెప్పేసి ఆ తప్పుని ఎప్పటికీ ఆపలేరు. ఎందుకంటే మీడియా చాలా స్ట్రాంగ్గా ఉంది, సోషల్ మీడియా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు కొన్ని మంది చూపించినా చూపించకపోయినా సమాజంలో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. వారందరికీ కూడా ఈ సంఘటన బయటపెట్టిన ముందు మీడియా మిత్రులందరికీ కూడా సహకరిస్తున్న పేదలకు సహకరిస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా నేను మరొకసారి థ్యాంక్ చెప్తున్నాను. మీడియా సాక్షిగా బయట తీయండి. వాళ్లకు మళ్ళీ అక్కడే ఎన్ని ఇండ్లు అయితే కూలగొట్టారో అక్కడే ఇండ్లు కట్టించి మా డిమాండ్ మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా కేటీఆర్ గారు వచ్చి చెప్పారు. వారు వచ్చి చెప్పేదాకా కూడా మిగతా వాళ్ళు ఎవరు యాక్టివ్గా కూడా కాలే. మా డిమాండ్ మా బీఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు మా డిమాండ్ పేద ప్రజల ఇండ్లు ఎక్కడైతే పడగొట్టారో అక్కడే అద్భుతమైన ఇండ్లు కట్టించి వాళ్ళకి పట్టాలిచ్చి కరెంటు రోడ్లు ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయాలి. భూదాన్ ల్యాండ్ అంటే పేద ప్రజలకు ఇచ్చే ల్యాండ్, దాన్ని వేరే దానికి వాడుకోవడానికి వీల్లేదు. పేద ప్రజలు ఉన్న ల్యాండ్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఏంటండి? 1,00,000 ఎకరాలు భూమి ఉన్నది. ఎక్కడో అక్కడ దేశాలు కాని దేశాల నుంచి వచ్చిన వాళ్ళకు భూదానం చేస్తున్నారు, ఇండస్ట్రీలు పెట్టుకోమని చెప్తున్నారు. కానీ కూడు లేని వాళ్లకు, అక్కడ ఉండడానికి షెల్టర్ లేని వాళ్లకు, గుడిసెలు కూడా లేని వాళ్ళకు కూడా వాళ్ళ భూములను ల్యాండ్ గ్రాబర్స్ అంటారు పేదవాళ్ళను. ఇది చాలా తప్పండి. అక్కడ జరుగుతున్న వాడిని రాష్ట్రం మొత్తం చూస్తుంది. ఇంకా దీంట్లో చాలా డిమాండ్లు ఉన్నాయి. 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తా అన్నారు, ఇంటర్మీడియట్ పాస్ అయితే 15,000 ఇస్తా అన్నారు మీ హామీలలో, డిగ్రీ పాస్ అయితే 25,000 ఇస్తా అన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయితే 1 lakh రూపీస్ కూడా ఇస్తా అన్నారు. ఇట్లా ఏ ఒక్కటి చేయలేదు. ఉద్యోగాలు చేయలేదు, బీసీల రిజర్వేషన్లు చేయలేదు. పైగా
ప్రభుత్వం మీద పాలించబోయా బాబు అంటే ప్రజాపాలన అనే పేరు పెట్టి కేవలం డైవర్షన్ రాజకీయాలు తప్ప మీరు ఇప్పుడు అక్కడ నేర్పేది మీరేం చేసారో నాకు తెలియదు, కానీ ఎట్లా దాచుకోవాలి, ఎట్లా దోచుకోవాలి అనే దాని మీద జరిగిందేమో నాకు తెలియదు. కానీ మీరు దోచుకున్నారో 2.5 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 2.5 ఏళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలు భరిస్తారు. కానీ ఇప్పటి నుంచైనా పాలన మీద దృష్టి పెట్టి పేద ప్రజలకు అన్యాయం కాకుండా పేద ప్రజలను కాపాడండి. సుందరీకరణ పేరుతో 1,50,000 మందిని ఇళ్ళ పాల్గొట్టి రోడ్ల మీద పెట్టే బదులు వాళ్ళకి ఏం కావాలి ఆలోచించండి. సుందరీకరణకు బీఆర్ఎస్ పార్టీ ఎగ్నెస్ట్ కాదు, పేద ప్రజలను రోడ్ల మీద పడేయడానికే ఎగ్నెస్ట్. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు ఇన్నిసార్లు వచ్చారు, మరి మీకు ఏం చెప్తున్నారు? రాहुल जी आपको मैं एक बोलना चाह रहा हूं, आप बार बार तेलंगाना को आ रहे हैं, अच्छा है, आपका गवर्नमेंट देख लीजिए, बट इधर क्या हो रहा है थोड़ा मन लगा दीजिए. आपको रेवेन्यू आ रहा है वो अलग चीज है, इधर तेलंगाना राष्ट्र में गरीब लोग कैसा है, आप गरीब के फेवर में हमेशा बोलते हैं ना, आप थोड़ा ध्यान करो इधर क्या हो रहा है. पर्टिकुलरली 4-5 दिन में तेलंगाना में खम्मम में क्या हुआ, क्या चल रहा है, आप एक बार आपका टीम को भेज दीजिए, आप जाइए देख लीजिए क्या हो रहा है. इसके लिए आज मैं राहुल गांधी जी को पूछने के लिए हम प्रेस लगा दिए. మిత్రులందరూ మీడియా మిత్రులందరూ కూడా ఒకసారి ఇది రాహుల్ గాంధీ గారికి చేరే విధంగా ప్రయత్నం చేసి ఆయనను ఖమ్మం పంపించేసి మన రేవంత్ రెడ్డి గారిని పాలన మీద దృష్టి పెట్టమని చెప్పేసి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టుడు కాదు. గతంలో ఇల్లు ఇచ్చినామే ఇందిరమ్మ అని అనేవాళ్ళు, ఇప్పుడు ఇల్లు కూలగొట్టడమే ఇందిరమ్మ రాజ్యంగా అయింది. ప్రజా పాలన అంటే ప్రజలను ఏడ్పించడం వేధించడమే పాలన అయింది. ఇది ఉద్యమకారులకు కూడా 250 గజాలు ఇల్లు ఇస్తున్నారు. అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని అవన్నీ జరిపే విధంగా మా ప్రతిపక్ష పాత్ర, మాకు ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చిన పాత్ర మీకు ఖచ్చితంగా 432 హామీలు ఇచ్చేదాకా, పేద ప్రజలకు న్యాయం జరిగేదాకా మేము కొట్లాడతాం. రాహుల్ గాంధీజీ కూడా ఖమ్మం రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మీకు అక్కడ చనిపోయింది లేదు, అక్కడ శవాలు అంటే వాళ్ళు కొట్టి శవాలను చేశారు, మేము వాళ్ళ మీద పేలాలు ఏరుకోవట్లేదు. వాళ్ళకు కూడా తెలుసు, మాట్లాడే వాళ్ళందరికీ కూడా తెలుసు, అది పేద ప్రజలను పగలగొట్టిన ఇల్లు. అది మీ మీడియా సాక్షిగా చూస్తూనే ఉన్నారు, మీకు అందరికీ తెలుసు. వాళ్లకు పట్టాలిచ్చి ఇల్లు నిర్మించేదాకా మా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. థ్యాంక్ యూ అన్న.